వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం. తెలంగాణ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండవ పీఆర్సీ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ప్రభుత్వం డిఏలను బేసిక్ పేలో విలీనం చేయబోతుందనే వార్తలతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతుంది. అసలు ఈ డిఏ విలీనం వల్ల ఉద్యోగులకు లాభమా నష్టమా? 5 పెండింగ్ డిఏలు ఏమవుతాయి? రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ప్రభావం ఉంటుందా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పీఆర్సీ అమలు తేదీ ఏమిటి? తెలంగాణలో రెండవ పీఆర్సీ అమలు తేదీ జూలై 1, 2023గా భావిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ తేదీ నాటికి ఉన్న 33.67% డిఏను మాత్రమే బేసిక్ పేలో విలీనం చేయాలి. ఇప్పుడు ఎక్కడ వివాదం మొదలైంది? ప్రస్తుతం ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న మరో 5 డిఏలను కూడా కలిపి మొత్తం 46.41% డిఏను బేసిక్ పేలో విలీనం చేసే ఆలోచనలో ఉందనే వార్తలు వస్తున్నాయి. పైకి చూస్తే ఇది భారీ ప్రయోజనం లాగా కనిపించినా లోతుగా చూస్తే ఉద్యోగులకు పెద్ద నష్టంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగులకు ఎలా నష్టం? ఎందుకంటే ఈ 5 డిఏలను వేరుగా విడుదల చేస్తే ఉద్యోగులకు భారీ బకాయిలు రావాలి. కానీ వాటిని ముందుగానే బేసిక్ పేలో విలీనం చేస్తే ఆ ఏరియల్స్ నగదు రూపంలో ఉద్యోగులకు అందకపోవచ్చు. అంటే ఉద్యోగులు పొందాల్సిన వేల నుంచి లక్షల రూపాయల బకాయిలు తగ్గే ప్రమాదం ఉంది. సర్వీస్ రూల్స్ సమస్య. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే పీఆర్సీ అమలు తేదీ తర్వాత రావాల్సిన డిఏలను ముందే మెర్జ్ చేయడం సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. బేస్ ఇయర్ ఎందుకు ముఖ్యము? ఇప్పుడు మరో పెద్ద సమస్య బేస్ ఇయర్. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2016 బేస్ ఇయర్ ఆధారంగా వేతన సవరణ చేస్తుంది. కానీ రాష్ట్రంలో ఇంకా 2001 బేస్ ఇయర్ నే కొనసాగిస్తే ప్రస్తుత ఖర్చులు సరైన విధంగా లెక్కలోకి రావు. నేటి ఖర్చులు ఎలా పెరిగాయి? 2001లో ప్రధానంగా ఆహార ఖర్చులకే ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు విద్యా ఖర్చులు, వైద్య ఖర్చులు, రవాణా, ఇల్లు అద్దెలు అన్ని భారీగా పెరిగాయి. పాత బేస్ ఇయర్ వాడితే ఉద్యోగుల అసలు జీవన వ్యయం ప్రతిబింబించదు. లింకింగ్ ఫ్యాక్టర్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. లింకింగ్ ఫ్యాక్టర్ కూడా చాలా కీలకం. ప్రస్తుతం 2.88 లింకింగ్ ఫ్యాక్టర్ పై చర్చ జరుగుతోంది. ఇది శాస్త్రీయంగా నిర్ణయించకపోతే బేసిక్ పే, పెన్షన్, గ్రాట్యుటీ, కమిటేషన్ అన్నిటిపై ప్రభావం పడే అవకాశం ఉంది. రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగులు పొందాల్సిన లక్షల రూపాయల ప్రయోజనాలు తగ్గిపోవచ్చు. అందుకే ఉద్యోగ సంఘాలు కొన్ని డిమాండ్లు చేస్తున్నాయి. 2016 బేస్ ఇయర్ అమలు చేయాలి. 33.67% డిఏ మాత్రమే మెర్జ్ చేయాలి. మిగిలిన 5 డిఏలను ఏరియర్స్ రూపంలో చెల్లించాలి. గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటించాలి. ఉద్యోగులను ఖర్చుగా కాకుండా పరిపాలన వ్యవస్థకు బలమైన పెట్టుబడిగా ప్రభుత్వం చూడాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? డిఏ మెర్జ్ వల్ల ఉద్యోగులకు లాభమా నష్టమా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఉద్యోగ వార్తల కోసం ఉద్యోగ నేస్తం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.